కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో చిన్న చిన్న శ్రమలు అనుమతించినా అవి కూడా మన మంచికే. ప్రైజ్ ది లార్డ్. అవి కూడా మన శ్రేయస్సు కొరకే. ఇంకా మనల్ని జీవిత పోరాటంలో బలవంతులుగా చేయడానికే దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో శ్రమలను లేదా సవాళ్లను మన జీవితాలకు అనుమతిస్తాడు. ఒక శత్రువుని ముందు నిలబడి ఉన్నాడని, ఒక సవాలుని ముందు ఉందని చెప్పి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని వైపు చూడగలిగితే, దేవుని యొక్క శక్తిని కోరుకోగలిగితే, ఆయన నామం పేరు నువ్వు బ్రతకగలిగితే ప్రభు ఖచ్చితంగా నీ జీవితంలో మేలు చేస్తాడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్న దావీదును సింహాసనానికి తీసుకొచ్చిన ఒక ద్వారం లాంటి అనుభవం ఏంటో తెలుసా? దావీదు ముందు గొలియాతు నిలబడ్డాం. గొలియాతే లేకపోయినంటే దావీదు యొక్క సామర్థ్యం బయటకు వచ్చేది కాదు, అతని యొక్క ప్రజ్ఞ బయటకు వచ్చేది కాదు, దేవుని పట్ల అతనికి ఉన్న రోషం బయటకు వచ్చేది కాదు. 10,000 జయాలని దావీదును గుర్తింపు తెచ్చిన అంశం ఏంటో తెలుసా? ఎవ్వరూ ఎదుర్కోలేని ఆ శత్రువును దావీదు ఎదుర్కొన్నాడు. కాబట్టి దేవుడు కొన్నిసార్లు నీ జీవితంలో గొలియాతును ఎందుకు ఉంచుతాడో తెలుసా? నీలో ఒక దావీదును చూడడానికి. హల్లెలూయా. నీలో ఒక దావీదును రేపడానికి దేవుడు గొలియాతుని ముందు పెడతాడు. భయపడాల్సిన అవసరం లేదు. సౌలు సైన్యం అంతా భయపడ్డారు, కానీ దావీదు నిలబడ్డాడు. నేను అతని మీదకి వెళ్తుంది నా శక్తి సామర్థ్యాలు కాదు, నా జ్ఞానం కాదు, నా తెలివి కాదు, జీవం గల దేవుని నామం పెరట. ప్రైజ్ ది లార్డ్. అన్ని నామముల కన్నా పై నామము యేసయ్య నామం. ఆ నామంలో నిలబడంతే దేవునికి జయం ఇస్తాడు. కృపాక్షేమము నీ వెంబడి వస్తాయి.